ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో జలాశయాలన్నీ నిండు కుండలా మారాయి. అయితే నిజాం సాగర్ ప్రాజెక్టుకు మాత్రం చుక్క నీరు చేరడం లేదు. ఎప్పుడో 90 సంవత్సరాల కిందటే నిజాం నవాబు సమయంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు దాదాపు ఒక 30% దాకా పూడిపోయి దాని కెపాసిటీ కూడా తగ్గిపోయింది. మంజీరా నది మీద నిర్మించిన ఈ ప్రాజెక్టు చాలా కాలం మంజీరా వాటర్ అని చెప్పేసి ఆ సింగూరు నుంచి హైదరాబాద్ కూడా మంజీరా వాటర్ అందించారు. మంజీరా ఏదైతే ఈ గోదావరి నదికి ఉపనదిగా ఉందో ఆ మంజీరా పరివాహక ప్రాంతంలో సరైన వర్షపాతాలు లేకపోవడంతో ఆ కర్ణాటక నుంచి అసలు ఆ వరద రావడం లేదు. దీంతో ఒకవైపు సింగూరు ప్రాజెక్టు, మరొక వైపు నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోయాయి. ఆ సింగూరు ప్రాజెక్టు దాదాపుగా 29 టీఎంసీల కెపాసిటీ ఉంటే అందులో 6-7 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. నిజాం సాగర్ ప్రస్తుత కెపాసిటీ 27 టీఎంసీలు అయితే అందులో 4 టీఎంసీలే ఉన్నాయి. ఇక పంట కాలాలకు ఎట్టి పరిస్థితుల్లో నీటిని విడుదల చేసే అవకాశాలు లేవు. 1986లో ఏర్పడిన కరువు పరిస్థితులు ఆ ప్రాంతంలో కనిపిస్తా ఉన్నాయి. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడి మంజీరా పెద్ద ఎత్తున వస్తే తప్ప నిజాం సాగర్కి వాటర్ వచ్చే అవకాశం లేదు. ఒకవేళ వచ్చిన ఆ సింగూరు ప్రాజెక్టు మొత్తం నిండి నిజాం సాగర్ ప్రాజెక్టు చేరడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అయితే కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు కురుస్తూ ఉన్నా మంజీరా పరివాహక ప్రాంతంలో వర్షాలు పెద్దగా లేకపోవడం వల్ల మంజీరాకి ఇంతవరకు వరద రాలేదు. రాబోయే రోజుల్లో మంజీరా నదికి కూడా మంచి వరద వచ్చి నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా వరద జలాలు చేరాలని ఆశిద్దాం.